నేను సింహాన్ని అంటాడు, ఆయన సింగిల్గా వస్తున్నా అన్నాడు. ఇన్ని రకాలుగా చెప్పిన వ్యక్తి ఎందుకు ఈ సినిమా గురించి అంత భయపడాల్సి వస్తుందంటారు? చూశారు, ప్రత్యక్షంగా మీరు ఆ బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. జయ అమరావతి ఆయన సింహం అని ఆయన చెప్పుకుంటే సరిపోదు కదండి. సింహంలాగా ప్రజల్లోకి వచ్చినప్పుడు కదా నిజంగా సింహమే ఆయన చెప్పి మేము ప్రజలు అనుకోవడానికి. ఎప్పుడు 29 గ్రామాల్లో అసెంబ్లీకి రావాలన్నా కూడా పరదాల చాటునే కదా, పోలీసులను అడ్డం పెట్టుకునే కదా ఆయన వస్తుంది. మరి అలాంటప్పుడు ఆయన సింహం అవుతారా లేకపోతే పిల్ల అవుతారా? ఈరోజు ఇక్కడ జరిగినటువంటి వాస్తవాల్ని అంటే 29 గ్రామాల వరకే పరిమితం చేసి అలాగైనా ఉద్యమాన్ని అణచివేయాలని ఆయన చూసినప్పుడు, ప్రభుత్వం చూసినప్పుడు దీన్ని ఎలాగైనా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని మొదటిసారి పాదయాత్ర చేసి తిరుపతి వరకు వెళ్ళి దాన్ని విజయవంతం చేసుకుని వచ్చాం. అదేవిధంగా అరసవెల్లి వరకు పాదయాత్ర పెట్టినప్పుడు దాన్ని అడ్డుకొని, ఎందుకంటే ఇప్పటికే ఆయన గురించి వాస్తవాలు, ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు అక్రమాల గురించి వాస్తవాలు వీళ్ళు ప్రజలకు తెలియజేస్తున్నారని చెప్పి అక్కస్తోటి దీన్ని ఎలాగైనా ఆపేయాలని మధ్యలోనే అక్కడ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఆయన ఆపేయడం జరిగింది. దాడి చేసి మా మీద చాలా దారుణంగా ప్రతి దానికి ఏ కార్యక్రమం చేయాలన్నా పోలీసులను అడ్డం పెట్టుకునే వెళ్ళిపోతున్నారు తప్పితే ప్రజలు వీళ్ళు సమస్యలతో ఇబ్బంది పడకూడదు. ఆ రోజున నేను కూడా ఒప్పుకున్నాను అసెంబ్లీ సాక్షిగా. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం వంటిది. మరి ఆ దేవాలయంలో ఒప్పుకున్న తర్వాత కూడా మాట తప్పకూడదు. ఆయన పాదయాత్రలో చెప్పింది అదే, మాట తప్పను మడం తిప్పను అన్నాడు. ఈరోజు అధికారం చేతులకు వచ్చేసరికి మాట తప్పుతున్నారు, మడమ తిప్పుతున్నారు. మరి ఆ రోజు అంతా ప్రజలకి వాగ్దానం చేసి మరి ఈరోజు అధికారంలో కూర్చునేసరికి ఈ అమరావతికి అన్యాయం చేయాలని, అమరావతి ప్రాంత ప్రజలకి అన్యాయం చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నారు. మరి ఎలాగైనా పాదయాత్ర అడ్డుకున్నారు. దీన్ని ఎలాగైనా సరే ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా చూపించాలని చెప్పి నిర్మాతలు, దర్శకులు ఇక్కడ అంటే కొన్ని కల్పితాలు సినిమాలుగా తీయొచ్చేమో కానీ రవిశంకర్ గారు, భానుగారు మాత్రం ఇక్కడ జరిగినటువంటి యథార్థ వాస్తవాలను మాత్రమే వారు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అందరికీ తెలియజేయాలని చెప్పి వారు ఈ రోజున సినిమా రిలీజ్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టు ఆ రోజున అరసవెల్లి పాదయాత్ర సమయంలో కానీ లేదా న్యాయస్థానం అంటూ దేవస్థానం అని చెప్పి తిరుపతి పాదయాత్రలో కానీ బయో టాయిలెట్లు తొలగించారు, వర్షాల్లో తడిచారు, రోడ్ల మీద భోజనాలు చేశారు, అనేక కష్టాలు పడ్డారు. ఇవన్నీ కూడా ఈ రోజున యావత్ ప్రపంచానికి లేదా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియడం కోసం ఈ అమరావతి ఫైల్స్ అనే సినిమాలో చాలా స్పష్టంగా చూపించామని నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు డైరెక్టర్ గారు. మరి ఇప్పటి వరకు ఉండి కేవలం సినిమా రిలీజ్ అయ్యి ఒక బెనిఫిట్ పరంగానే ఎందుకంత అర్థాంతరంగా అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత భయం వేసిందంట? భయం అండి. రైతు మెడలో ఆకుపచ్చ కండవా చూస్తే భయం, రైతు ఏదన్నా కార్యక్రమం తలపెడుతుంటే భయం, రైతు ఎక్కడికన్నా వెళ్తున్నాడంటే భయం, రైతు ఆ గ్రామం నుంచి పక్క గ్రామానికి వెళ్తున్నాడన్నా కూడా భయమే. ఇంత భయాన్ని పెట్టుకొని ఆయన పరిపాలన చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏదైతే ఉందో అవి దర్శకులు చూపించారు. ఈ వాస్తవాలు తెలిసి ప్రజలు తన గురించి ఎక్కడ తెలుసుకుంటారో ప్రజల్లోకి, ఎందుకంటే ఇప్పటివరకు ఆ వాస్తవాలను తీసుకెళ్ళి వాళ్ళు నమ్మించారు బాగా వాళ్ళ యొక్క మాటలతోటి. ఇక్కడేం లేదు గ్రాఫిక్స్ అన్నారు, మరి ఈరోజు ఆ గ్రాఫిక్స్లో కూర్చొని వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఇది అమరావతి ఎడారి అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు. మరి ఎక్కడ వర్షాలు వచ్చినా కూడా ఇక్కడ ముంపు అయితే రాలేదు. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది. హైదరాబాద్లో వర్షాలు పడినా, వైజాగ్లో వర్షాలు పడినా, ఎక్కడో చోట భారీగా ఇబ్బందులు పడ్డారు కానీ జనం. ఇక్కడైతే అమరావతిలో ఎంత పెద్ద వర్షం పడినా కూడా ఏమీ జరగనటువంటి పరిస్థితి. మరి అలాంటి అవాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదో ఒకటి చేయాలి, వీళ్ళని నమ్మించాలి, అలాగే సంక్షేమ పథకాలు ఇచ్చి వీళ్ళని పడుకోబెట్టాలి, ఇదే చెప్తారు సినిమాలో కూడా. ఏదో ఒకటి వాళ్ళని సుఖపెడితే చాలు, మనం ఏదో ఒకటి ద్వారా ఏదో ఒక విధంగా చేసి అని చెప్పి చెప్తారు, మభ్య పెట్టేసి అని చెప్పేసి చెప్తారు. సో ఈ సినిమా అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు యావత్ అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఎవరైతే తెలుగు వాళ్ళు వివిధ దేశాల్లో ఉంటారో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని వాళ్ళకు కూడా తెలియజేయాలని చెప్పి ఒక చేస్తుందని చెప్పేసి. మరి యాత్ర అంటే ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ నేపథ్యంలో తీసినవి. యాత్ర కానీ, యాత్ర 2 కానీ, లేకపోతే ఆ వ్యూహం అనే సినిమాలు కానీ, ఇది చాలా స్పష్టంగా రైతుల గురించి తీసిన సినిమా, రైతు సినిమా అని చెప్తున్నా కూడా ఎందుకు అడ్డుపడుతున్నారంట? యాత్ర 1, యాత్ర 2 అనేది ఇప్పుడు అధికార బలం ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు ఏదైనా రిలీజ్ చేసుకునే అవకాశాలు ఉంటే ఏదైనా చేయొచ్చు. దాన్ని అడ్డుకోవడానికి కూడా ఎవరైనా ఒకవేళ చేస్తే వాళ్ళని చంపేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు. ఎందుకంటే ఇప్పుడు ఆ రకంగా చూస్తున్నా మనిషిని ఎదుటి వాళ్ళని పిచ్చివాళ్ళని చేసి ఒక పిచ్చివాళ్ళని ముద్ర వేసి మరీ చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. మనకి కళ్ళ కట్టినట్టు మనమే చూసాం. మరి అలా ఏది చేయడానికి కూడా ఆయన వెనకాడరు. మరి అలాంటప్పుడు ఇక్కడ అవాస్తవాలు దానిలో ఎన్నున్నా కూడా, అన్ని అబద్ధాల్లో ఉన్నా కూడా సినిమాని రిలీజ్ చేస్తారు, ఏదైనా చేస్తారు. మరి ఇక్కడ వాస్తవాల్ని ప్రజలకి ఎలా అయితే తెలియజేసి రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ తనకి ఓట్ చేయకుండా చేస్తారో, ప్రజల్ని ఎక్కడ ఈ సినిమా ప్రభావితం చేసి ఒక ఆలోచింపజేస్తుందో, మరి వాళ్ళు ఎక్కడ ఓట్లు అయిపోతే మళ్ళీ ఎన్నిక టైంకి మళ్ళీ అధికారంలోకి రాలేరేమో అన్న ఇదితోటి
వాళ్ళు ఈ సినిమాని ఎలాగైనా అప్పిరెడ్డి గారు వచ్చి అభ్యంతరం వ్యక్తం చేసి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అందుకు కోర్టు కూడా రేపటి వరకు స్టే విధించారు. కానీ తప్పనిసరిగా ఈ సినిమా అనేది మళ్ళీ వాళ్ళు రిలీజ్ వస్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే సోషల్ మీడియా ఓటీటీ ద్వారా వెళ్తుంది, అందరూ దీన్ని ఆదరిస్తారు. వాళ్ళకు కూడా డైరెక్టర్ గారికి కానివ్వండి, ప్రొడ్యూసర్ గారికి కానీ మంచి పేరు అనేది వస్తుందని చెప్పి మేమంతా ఆశిస్తున్నాం. ఆ రోజున మా దుర్గమ్మ దర్శనానికి రోజు లాఠీ చార్జ్ చేసిన లాఠీ దెబ్బలు కానీ, లేకపోతే బూటు కాళ్ళతో తన్నిన అదే పాదయాత్రలో అనేక రకాల ఘటనలు కానీ, పెట్రోల్ బాటిల్స్ విసిరేసిన నేపథ్యం కానీ, ఇవన్నీ కూడా పడ్డారు. ప్రత్యక్షంగా మీరు అనుభవించిన పరిస్థితి, మీ మధ్య తిరిగిన ఎంతో మందిని కోల్పోయిన పరిస్థితి, సుమారు 200కు పైగా రైతులు మరణించిన పరిస్థితి. ఇన్ని చూసి కూడా ఎందుకు ఈ సినిమాని పదే అంటే ఎందుకు ఇంత అణిచివేసి ఆపేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇది రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు? గ్యారంటీగా రిలీజ్ అవుతుందండి. ఎందుకని వాళ్ళు ఆపేయాలి అనుకుంటున్నారంటే, వాళ్ళు చేసిన విషయాలు, అమరావతి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారనే విషయం. అమరావతిని పేరు చెప్పి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, 30,000 ఎకరాల పైన ఇక్కడ భూమి కావాలి రాజధానికి అని చెప్పి ప్రజలను నమ్మబలికి, అప్పుడున్న పాలకపక్షం ఇల్లు కూడా కట్టుకోలేదు, మిమ్మల్ని మోసం చేస్తున్నారని ఇక్కడ అమరావతి ప్రజలకి యావత్ రాష్ట్రానికి కూడా మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రత్యేక హోదా తెస్తాం, పోలవరం మేము నిర్మిస్తాం, రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేయడానికి మా దగ్గర కేంద్రంతో పనిలేని ఆలోచనలు ఉన్నాయి, మద్యపాన నిషేధం చేస్తాం, ఇలాంటి మోసపూరిత వాగ్దానాల ద్వారా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ వచ్చిన కాంచి వాళ్ళు ఏం చేశారనేది ప్రజలకి రోజు రోజుకి విదితం అవుతానే ఉంది. మొదటి బాధితులు, దీనివల్ల తీవ్రంగా నష్టపోయిన వాళ్ళు అమరావతి రైతులు అయితే కావచ్చు, ఏది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. కానీ ఓవరాల్ ఏపీ ఇంతకన్నా బాగా తీవ్రంగా నష్టపోయింది. ఈ యొక్క సినిమా ద్వారా అమరావతి రైతుల ఆవేదనని కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. ఇది కన్నా ప్రజల్లోకి వెళ్తే ఎలా ఉండిద్దంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు వస్తే వీళ్ళు మామూలుగా గ్రామాల్లోకి వచ్చి ఏం చెప్పి మాట్లాడలేకపోతున్నారు. ఆఖరికి ముఖ్యమంత్రి గారు కూడా పరదాలు కట్టుకొని భయంతో నడుస్తున్నారు. ఈవెనాల్స్ ఆయన ఒక పెళ్లికి వెళ్ళాలన్నా చెట్లు కొట్టించి స్పెషల్గా హెలికాప్టర్ వేయించి దానికోసం రోడ్డు వేయించి, ఎందుకండి అంత భయం? నిజాయితీగా పరిపాలన చేస్తే భయపడతారా? భయపడరు. మీరు అసలు రోడ్డు మీద ముఖ్యమంత్రి తిరగలేడు, ఎమ్మెల్యేలకు అసలు అంతకన్నా దారుణమైన పరిస్థితి. ఈ సినిమా గన ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు వస్తున్నారంటేనే ప్రజలు వెంటబడి కొడతారు. అర్థమైపోయింది, వాస్తవాలు తెలిసిపోతే. చెప్పిన గ్రాఫిక్ అని కానీ, లేకపోతే అసలు అది ముప్పు ప్రాంతం అని కానీ, లేకపోతే అక్కడ అనేక రకాలుగా చెప్పి మభ్యపెట్టే ప్రజల్ని మభ్యపెట్టారు ఇప్పటి వరకు అనేది తెలిసిపోతుందని సినిమా ఒక అర్థంలో కనిపిస్తుందిగా. వాళ్ళు చేసిన విషయాలు ఏంటి? ఇప్పుడు అమరావతి రైతులు పడిన ఇబ్బందులు బాధలు బయటికి వెళ్లకుండా మీడియాని కూడా అణచివేసి అందరినీ బెదిరించి ఏం చేయాలో చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది కదా, దీన్ని ఎలా ఆపగలుగుతారు? ఇప్పుడు కోర్టు ద్వారా తెచ్చాను అనుకున్నారు, రేపు ఇంకో విధంగా విడుదలైంది. ఇది వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు భయపడిపోతున్నారు. అసలు సినిమా చూసి మీకు భయం లేదు, మీరు నిజాయితీగా ఉన్నారు, మీరు 95% వాగ్దానాలు నెరవేర్చిన వాళ్ళైతే మీరు అసలు భయపడటం ఎందుకు? మీ యొక్క వాళ్ళ ద్వారా అసలు ఏపీటీ ఎందుకు కోర్టులో? ఏపీటీ ఎందుకు? అప్పిరెడ్డి గారి ద్వారా ఎందుకు వేయించారు అంటే, మీరు చేసిన పనులు మీకు అర్థంలో కనిపిస్తున్నాయి, ఇప్పుడు ప్రజలకు కనిపిస్తున్నాయి, సమాజం ద్వారా. సినిమా కూడా చూసుంటారమ్మా మీరు, అంటే మీరు పడ్డ కష్టాలన్నీ, లేకపోతే ఒక రైతు, అమరావతి రైతు ఆ రోజున 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎలా మోసపోయాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అమరావతిని ఎలా విచ్ఛిన్నం చేశారు, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపించినాయండి. కానీ ఇంతకన్నా మనోవేదన ఉంది. మరి 4.5 సంవత్సరాలు పడ్డ ఆవేదన 2 గంటలన్నరలో అయిపోదు కదండి. వాళ్ళు మ్యాక్సిమం మేము పడ్డ ఆవేదన పిన్ టు పిన్ చూపించారు. వీళ్ళు అమరావతి రైతులను ఇబ్బంది పెట్టని జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. పోలీసులతో నీచమైన మాటలు మాట్లాడించాడు. అమరావతి మహిళలను ఆవేదనకు గురి చేసేలా చేశారు. ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా చేతగాని వాళ్ళలాగా అమరావతి మహిళలు మానసికంగా హింసకు గురి చేసే విధంగా మాటలు మాట్లాడించారు. ఇలా మమ్మల్ని తాకిన బాధ రేపు నీ ఇంటిని తాకదా అనుకుంటున్నాడు. తనొక్కటే పోయింది అనుకున్నారు. ఆయనకు పిల్లలు లేరా? ఆయనకు పెళ్ళం లేదా? తాకదా? తాకిద్ది. మా మనోవేదన అనేది ఇవాళ సినిమా ద్వారా ఎవరు తీరు, ఎవరు రారు, ఎలా తీస్తారో చూస్తాం, ఎలా చేస్తారో చూస్తాం అనుకున్న వీళ్ళే ఇవాళ సినిమా విడుదలగానే భయపడిపోతున్నారు, దడదడలాడుతున్నారు. రేపు నీ కొంపను తాగే రోజు వచ్చింది, అప్పుడు ఎక్కడికి పారిపోతావు? ఖచ్చితంగా చాలా తాత్కాలికం. వీళ్ళు ఎంత అంచిపెట్టారో, సినిమా ఎంత అంచిపెట్టారో దానికి అంతగా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రపంచం మొత్తం దీన్ని చూసి తీరుతుంది. అమరావతి ప్రజలకు న్యాయం జరిగి తీరుతుంది.